సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఆపరేషన్ సింధూర్ అయితే జరిగింది కదా. మన సైనికులు, మన గవర్నమెంట్ కూడా ఎంతో జాగ్రత్తగా, చాకచక్యంగా టెర్రరిస్టుల మీద అటాక్ అయితే చేసి పుల్వామా దాడికి ప్రతీకారంగా అయితే తీర్చుకున్నారనమాట. ఇండియా పాక్ మధ్య ఈ వార్ టెన్షన్స్ అయితే నెలకొన్నాయి కదా. ఈ టైంలో స్టాక్ మార్కెట్లు ఏంటంటే చాలా భయాలు అయితే నెలకొంటాయి కదా. చాలామందికి ఏమవుతుందో, మార్కెట్ పడిపోతుందేమో, జీరో అయిపోతుందేమో అని భయపడి చాలామంది వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ అయిపోవడం, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు కూడా భయపడి ఎగ్జిట్ అయిపోతుంటారు కదా. సో ఇలాంటప్పుడు కూడా నాకు ఒక చిన్న విషయం అయితే, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా దాని నుంచి అధిగమించవచ్చో నాకు ఐడియా ఉన్న ఒక విషయం అయితే చెప్తాను. సో నేనేం చేస్తుంటానంటే, ఇలాంటివి జరిగినప్పుడు, అంటే నాకు అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. నా ఎక్స్పీరియన్స్లో అంటే కోవిడ్ ఫాలో ఇవన్నీ చూసాం కాబట్టి ఏం చేస్తామంటే, మనం ఒకసారి చార్ట్ అబ్జర్వ్ చేస్తాం, హిస్టరీ చూస్తాం ఒకసారి మనం. సో హిస్టరీ చూస్తే చూడండి, ఇక్కడ చార్ట్లోని ఇప్పుడైతే ఆపరేషన్ సింధూర్ జరిగింది. అంతకుముందు మనకి పుల్వామా అటాక్ 2019లో జరిగింది. ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు 2016లో జరిగింది. తర్వాత ముంబై అటాక్స్ 2008, పార్లమెంట్ అటాక్స్ 2001, కార్గిల్ వార్ 1999. ఇలా జరిగినప్పుడు మనం షార్ట్ టర్మ్లో డైలీలో కాకుండా మనం చార్ట్ని ఎప్పుడు కూడా మంత్లీలో పెట్టుకొని ఒకసారి చార్ట్ చూడండి. మన నిఫ్టీ 50 ఇండెక్స్ ఇన్ని జరిగినా సరే, ఎన్ని అటాకులు జరిగినా, ఎన్ని వార్లు జరిగినా సరే, మన నిఫ్టీ 50 అనేది పైకి పెరుగుతూనే ఉందన్నమాట. చూడండి, ఇక్కడ మనం ఈ అటాక్స్ జరిగినప్పుడు కూడా 1200 నుంచి, కార్గిల్ వార్లో 1200 అలా ఉన్నది. ఇప్పుడు మనకి 24,000 దగ్గర ట్రేడ్ అయితే అవుతుందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, షార్ట్ టర్మ్లో ఎన్ని అన్సర్టినిటీస్ ఉన్నా సరే, ఇవనే కాదు, కోవిడ్ ఫాల్ కానీ, అంతకుముందు చాలా ఎకనామిక్ క్రైసిస్ వచ్చాయి కదా చాలావి. అలాంటప్పుడు కూడా ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్లో మనకి ఫాల్ అయితే ఉంటుంది. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్, 2 ఇయర్స్ మోస్ట్లీ 1 ఇయర్ లోపే మోస్ట్లీ అవి రికవర్ అవుతుంటాయి అన్నమాట. ఎందుకంటే మన ఇండియా అనేది డెవలప్ అవుతున్న కంట్రీ కాబట్టి మనం ఇంకా ఎంతో కన్జంప్షన్ ఎంతో ఉంది. మన దేశం ఇంకా ఎంతో అభివృద్ధి చెందే దేశం కాబట్టి, మన ఎకానమీ ఇంకా ఎంతో గ్రో అవ్వాల్సింది ఉంది కాబట్టి, సో మన దేశం పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మన స్టాక్ మార్కెట్లు కూడా పెరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఏంటంటే, మనం షార్ట్ టర్మ్లో చాలా న్యూస్, బాగా హారిబుల్ న్యూస్ ఉంటుంది. బాగా ఇదిగో చూడండి, ఒక వారం నుంచి ఇప్పుడే అయిపోద్ది వారు, ఇంకో గంటలో జరుగుతుంది, ఇంకొక అరగంటలో జరుగుతుందని భయపెడుతూ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు మనం ఏంటంటే, న్యూస్ కంటే ఎక్కువ చార్ట్ని చూడాలి. చార్ట్ చూడండి, మనకి చార్ట్ చెబుతుంది అన్నీ. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళకి అలాంటి భయం లేదు. ఎందుకంటే ఎన్నిసార్లు మార్కెట్ పడినా మళ్ళీ రికవర్ అవుతుంది, మళ్ళీ ఆ లెవెల్స్ని క్రాస్ చేస్తుంది. టైం టేకింగ్ అంతే, కొంచెం టైం ఓపికగా వెయిట్ చేయాలి. మనం ఎలాగో ఇంట్రాడే ప్లేయర్స్, షార్ట్ టర్మ్ ప్లేయర్స్ కాదు కాబట్టి, మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తుంటాం కాబట్టి ఎలాంటి మనము భయపడాల్సిన పని లేదు. హిస్టరీ నుంచి, అంటే నేను ఎలా చెప్తున్నానంటే, మన హిస్టరీ నుంచి చూసి చెప్తున్నాం అనమాట. హిస్టరీలో ప్రకారం మన స్టాక్ మార్కెట్లో ఎన్నిసార్లు క్రైసిస్ వచ్చినా సరే మళ్ళీ ఆ ఏరియాని దాటి మళ్ళీ ముందుకే వెళ్తున్నాయి. సో షార్ట్ టర్మ్లో చాలా అన్సర్టినిటీస్ ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ చార్ట్ చూడాలి, మంత్లీ చార్ట్ చూడాలి. నిఫ్టీ పెట్టుకోండి, ట్రేడింగ్ వ్యూలో మంత్లీ చార్ట్ పెట్టండి. మీకు ఎట్లా కనిపిస్తుంది అనమాట మంత్లీ చార్ట్. ఎన్ని క్రైసిస్ వచ్చినా సరే మన దేశం అనేది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అందువల్ల మనం ముందుకు వెళ్తూనే ఉంటాం కాబట్టి, సో మనం ధైర్యంగా మనం ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయవచ్చు అనమాట. హోల్డ్ చేసినప్పుడు మంచి ఫలితాలు అయితే మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా భయపడి షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అయిపోతే మనం లాసు మనం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక ఇన్వెస్టర్లం కాబట్టి లాంగ్ టర్మ్కి మనం ఆలోచన విధానం ఎలా ఉండాలి అనే చెప్పడం మాత్రమే ఈ వీడియో ఉద్దేశం అనమాట. సో యాజ్ యూజువల్ మనం ఎలాంటి రికమెండేషన్లు ఇవ్వం, ఇది కేవలం మనం నాలెడ్జ్ కోసం పర్పస్ మాత్రమే. సో ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో ఇదన్నమాట నేను చెప్పేది, అంతే. జాగ్రత్తగా ఉండండి. మరీ ఎక్కువగా తొందరగా ఎక్కువ పొజిషన్స్, అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసేయకుండా కొంచెం చూసుకొని ఇన్వెస్ట్ చేసినవి లాస్లో ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు. మంచి స్టాక్స్, ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నవి, అలాగే నిఫ్టీ 50 లాంటి వాటిలో, ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మనం భయపడాల్సిన పని అయితే లేదనమాట. సో అది నేను చెప్పేది. వీడియో కానీ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.